బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కొండపై మరో అపచారం జరిగింది. తిరుమల శ్రీవారి కొండపై ఆగమ శాస్త్ర ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై యథేచ్ఛగా విమానాలు వెళ్తున్నాయి. ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం జరగకూడదని గతంలోనే చెప్పారు ఆగమ పండితులు. కానీ తిరుమల శ్రీవారి కొండపై ఆగమ శాస్త్ర ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. దీంతో తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది టీటీడీ పాలక మండలి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నప్పటికీ ఫలితం శూన్యంగా మారింది. తిరుమలకు ప్రాధాన్యత దృష్ట్యా నో ఫ్లై జోన్ గా ప్రకటించే అవకాశం ఉన్నా కేంద్రం పట్టించుకోలేదు, ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని భక్తులు ఆగ్రహిస్తున్నారు. ఇక ఇప్పటికైనా దీనిపై కేంద్రం సర్కార్ తగిన నిర్ణయం తీసుకోవాలంటున్నారు భక్తులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కొండపై మరో అపచారం జరిగింది. తిరుమల శ్రీవారి కొండపై ఆగమ శాస్త్ర ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై యథేచ్ఛగా విమానాలు తేలుతున్నాయి. ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం జరగకూడదని గతంలోనే చెప్పారు ఆగమ పండితులు. కానీ తిరుమల శ్రీవారి కొండపై ఆగమ శాస్త్ర ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. దీంతో తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది టీటీడీ పాలక మండలి. అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నప్పటికీ ఫలితం శూన్యంగా మారింది. తిరుమలకు ప్రాధాన్యత దృష్ట్యా నో ఫ్లై జోన్ గా ప్రకటించే అవకాశం ఉన్నా కేంద్రం పట్టించుకోలేదని, ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని భక్తులు ఆగ్రహిస్తున్నారు. ఇక ఇప్పటికైనా దీనిపై కేంద్ర సర్కార్ తగిన నిర్ణయం తీసుకోవాలంటున్నారు భక్తులు.